ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఈ సందర్భం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి ఇస్తున్నటువంటి సలహా. తిమోతి గారితోనే కాదు, మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్న మాట, మనం కూడా పవిత్ర హృదయమై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా ఉండాలి. పవిత్ర హృదయంతో ప్రార్థించే వారంగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో కూడా మనం దీవించబడతాం. తిమోతి గారు ఏ విధంగా దీవించబడ్డారో పరిశుద్ధ గ్రంథంలో మనం కూడా దీవించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. కనుక పవిత్ర హృదయ ప్రార్థన చేయువారి గుంపులో మనం కూడా ఉందుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.